జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ వన్ టౌన్ లో కాళికాదేవి, చంద్రబాబు ఫ్లెక్స్లతో పాటు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. టోల్ గేట్ వద్ద ఉన్న దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జగన్ అబద్దాలతో ఢిల్లీలో మాయధర్నా చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు. ఏంటంటే అది ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు. ఏ వివరిస్తావా నువ్వు? ఆ అక్షరం అంటే రెండు ఇష్టం ఆయనకి. ఒకటి అబద్ధం, రెండోది అవినీతి. నువ్వు నీ అవినీతి గురించి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పగలవా? రెండు అబద్ధం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్టు ఎక్కిన మరుక్షణమే 3000 పెన్షను, నేను 2000 పెన్షన్ని 3000 4 దఫాలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా 4000 పెన్షనే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారో ఆ 3 నెలలు 1000 రూపాయలు కూడా కల్పించారని చెప్పగలవా? నీ గుండెల్లో మేము చేసుకొని చెప్పగలవా? ఇవాళ మేము మహిషాసుర మర్దినితో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి ప్రభని కట్టడం, దాని వెనుక చంద్రబాబు గారు ఉండడం ఏమిటంటే దానికి ఇది మాకు పురాతనం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ప్రభలు కట్టడం అలవాటు. ఒక మంచి పనికి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ బాగున్నారు, ఇవాళ గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అబద్ధం. ఇది తండ్రిగా ఉన్నప్పుడు 42,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన మాట అందరికీ తెలుసు. మేము ప్రధానమంత్రి మోడీ గారికి ఇక్కడి నుంచే అమ్మవారి దగ్గర నుంచే ఫ్యాక్స్లో ఆయనకు చెప్పుకునేది ఏంటంటే, ఈయన వాళ్ళ తండ్రి ఏదైతే ఆయన 2009లో అఫిడవిట్ వేశాడో అందులో 2,09 లక్షల రూపాయలు ఆయన రిటర్న్స్ చూపించాడు. 2003, 2004లో అతనికి 9 లక్షల రూపాయలు కేవలం. ఆయన 2009 వచ్చేసరికి 77 కోట్ల రూపాయలు మళ్ళీ అఫిడవిట్లో చూపించాడు. అలాగే ఆయన స్థాయి అవినీతి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ 5,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్